నవాబ్ కెఫే ఈ మూవీ 2 hours 17 minutes రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయిన లేటెస్ట్ తెలుగు మూవీ. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉండే నవాబ్ క్యాఫే అనే ఒక ఇరానీ క్యాఫే చుట్టూ తిరుగుతుంది. ఈ క్యాఫేని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఒక తండ్రి, కానీ మోడర్న్ లైఫ్ మయలో పడి తొందరగా డబ్బులు సంపాదించాలి అనే ఆశతో వేరే దారిలో వెళ్లే కొడుకు, వీళ్ల ఇద్దరి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగే ఈ సినిమా మెయిన్ పాయింట్. మోడర్న్ ప్రపంచంలో మనం మర్చిపోతున్న ఫ్యామిలీ వాల్యూస్ని, తండ్రి కొడుకుల అనుబంధాన్ని చాలా సోల్ఫుల్గా చూపించారు. డైరెక్టర్ ప్రమోద్ హర్ష గారు ఈ సినిమాకి డైరెక్టర్గా చేస్తూ మంచి మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నించారు. కథలో పెద్ద ట్విస్ట్స్ లేనప్పటికీ కథలో ఉన్న ఎమోషన్ ఆడియన్స్కి త్వరగా కనెక్ట్ అవుతుంది. మనం ఎన్ని కొత్త దారులు తొక్కినా మన రూట్స్ అంటే మన మూలాలని మర్చిపోకూడదు అనే పాయింట్ బాగుంది. సినిమా ఎగ్జిక్యూషన్ కొంచెం స్లోగా అనిపించినా స్లో అండ్ స్టెడీగా స్టోరీలోకి తీసుకెళ్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ఫాదర్ క్యారెక్టర్లో రాజీవ్ కనకలా గారు తన యాక్టింగ్తో మరోసారి ప్రాణం పోశారు. తన పర్ఫార్మెన్స్ వండర్ఫుల్గా ఉంది. కొడుకుగా శివ కండుకూరి కూడా చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేసి తన క్యారెక్టర్కి న్యాయం చేశాడు. హీరోయిన్ తేజు అశ్విని చూడ్డానికి చాలా బాగుంది, తన స్కోప్ ఉన్నంతలో బాగా చేసింది. రాజ్ కుమార్ కాసిరెడ్డి తన కామెడీ టైమింగ్తో అక్కడక్కడ మంచి నవ్వులు తెంపించారు. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. సాంగ్స్ కూడా వినే కొద్దీ పర్లేదు అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకొని ఇంకొంచెం షార్ప్గా కట్ చేసి ఉంటే సినిమా ఇంకా ఫాస్ట్గా మూవ్ అయ్యేది. మీకు క్లీన్ ఫ్యామిలీ డ్రామాస్, ఫాదర్ సన్ ఎమోషన్స్ మరియు సోల్ఫుల్ స్టోరీస్ ఇష్టముంటే ఈ మూవీని తప్పకుండా చూడొచ్చు. కానీ కేవలం మాస్ మసాలా ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ మూవీస్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ మూవీ కొంచెం స్లోగా అనిపించవచ్చు. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.75 stars out of 5. మీరు ఈ మూవీని చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.